X income is 20% more than that of Y. What percentage is Y's income is less than X? సో ఇక్కడ X ఇన్కమ్ Y ఇన్కమ్ వీళ్ళిద్దరి గురించి డిస్కషన్ జరుగుతుంది. X ఇన్కమ్ ఎలా ఉందంటున్నారు, 20% మోర్ దాన్ దట్ ఆఫ్ Y. కాబట్టి Y ఇన్కమ్ని మీరు కొంచెంసేపు 100A అనుకోండి. Y ఇన్కమ్ని ఏమనుకుంటారు, 100A అనుకోండి. అప్పుడు X ఇన్కమ్ ఏమవుతుంది, 20% మోర్ అన్నారు కాబట్టి 120A అవుతుంది. X ఇన్కమ్ ఎంత అవుతుంది, 120A అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారో చూడండి. వాట్ పర్సంటేజ్ ఈజ్ వైస్ ఇన్కమ్ లెస్ దాన్ ఎక్స్? సో వై ఇన్కమ్ ఎక్స్ ఇన్కమ్ కన్నా ఎంత తక్కువ ఉంది చూడండి. ఎంత తక్కువ ఉంది వై ఇన్కమ్, 20 లెస్ ఉంది, 20A దాన్ లెస్ దాన్ ఎక్స్. కాబట్టి బేస్ ఏం తీసుకోవాలి మనం, ఎక్స్ తీసుకోవాలి. ఎక్స్ ఎంత, 120A ఇంటూ 100. ఏ అనుకోకపోయినా ఆన్సర్ వస్తుంది, కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ అప్రోచ్. సో A cancel, so 20 cancel 6 times, will have 1/6. 1/6 అంటే మనం సింప్లిఫై చేస్తే 100/6 వస్తుంది. 2 టేబుల్ 50 times, 2 టేబుల్ 3 times, 3 టేబుల్ 16 times పోతుంది 50లో. 16 3s are 48, రిమైండర్ 2 ఉంటుంది. సో ద ఆన్సర్ ఈస్ 16 2/3% అవుతుంది. ఆన్సర్ 16 2/3%. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which number is just more than 5000 which is divisible by 73? 5000 కన్నా జస్ట్ మోర్ దాన్ 5000 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. సో అది ఏమై ఉండాలి, 73తో డివిజిబుల్ అయి ఉండాలి. సో ఈ క్వశ్చన్ మీరు ఈజీగా డీల్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు జాగ్రత్త చూడండి. సో ఒక టెక్నిక్ ఏంటంటే 73తో 5000ని డివైడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఒక టెక్నిక్, లెట్ మీ డివైడ్ దిస్ 5000 with 73. సో 73 500లో మ్యాక్సిమం ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోండి. 6 టైమ్స్. 6 70s 420, 6 3s 18, 420 plus 18 438, రిమైండర్ 62, 0 క్యారీ డౌన్ 620. సో 8 టైమ్స్. 560 plus 24 584. So remainder 36. So if the remainder is 36, you can make it divisible by 73. ఒకవేళ రిమైండర్ కనుక 36 వస్తే ఆ నెంబర్లో 73 పోవాలి అంటే 36 అన్నా సబ్ట్రాక్ట్ చేయాలి, లేదా 73 మైనస్ 36 ఎంత, 37 అన్నా యాడ్ చేయాలి. 5000కి 36 అన్నా సబ్ట్రాక్ట్ చేయాలి, లేదా 37 అన్నా యాడ్ చేయాలి. మనకి మోర్ దాన్ 5000 అన్నాడు, మోర్ దాన్ 5000 అన్నాడు కాబట్టి సబ్ట్రాక్ట్ చేయకూడదు. ఏం చేయాలి మనం, యాడ్ చేయాలి. సో 5000కి 37 యాడ్ చేస్తే ఏమవుతుంది, 5037 అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ మనం క్లాస్లో క్లియర్గా కూడా చెప్పుకున్నాం. వాట్ లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్, వాట్ లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ అనే కాన్సెప్ట్లో మనం ఎందుకు యాడ్ చేయాలి, ఎందుకు సబ్ట్రాక్ట్ చేయాలనేది కూడా మనం డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. సో ఇది జనరల్గా మనం చేసేటటువంటి మెథడ్. 5037 ఆన్సర్ వచ్చింది. సో ఇప్పుడు మనము ఎలిమినేషన్ ప్రాసెస్ కనుక వెళ్ళినట్లయితే 5073లో 73 ఎగ్జాక్ట్గా మల్టిపుల్ ఆఫ్ 73, కానీ 5000 అనేది 73 మల్టిపుల్ కాదు. సో రెండు నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ కనుక మల్టిపుల్ ఆఫ్ 73 అవ్వాలి అంటే ఒక నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 73 అయినప్పుడు రెండో నెంబర్ కూడా మల్టిపుల్ ఆఫ్ 73నే అవ్వాలి. కాబట్టి ఇది 73 అయింది కానీ మల్టిపుల్ అయింది, కానీ 5000 అన్నది 73 మల్టిపుల్ అవ్వలేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు ఇంకా 3 ఆప్షన్స్ మిగిలినాయి, మనకి 3 ఆప్షన్స్ మిగిలినాయి. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి డివిజన్ షార్ట్కట్స్ కనుక అప్లై చేసినట్లయితే 5009ని 73తో కనుక డివైడ్ చేస్తే 73తో కనుక డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 3 3s 9, 7 టేబుల్ ఇక్కడ మ్యాక్సిమం 6 టైమ్స్, 63 టైమ్స్ పోయే ఛాన్స్ ఉంది, 63 పోయే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైతే ఆన్సర్ 63 వచ్చిందో ఈ 63 అనేది డిజిటల్ రూట్ ప్రకారం 9 అవుతుంది. 9 అంటే 0, 0 ఇంటూ 73 0 అవుతుంది. సో 5009 యొక్క డిజిటల్ రూట్ 0 అయ్యి ఉండాలి, కానీ 5009 యొక్క డిజిటల్ రూట్ 5 అవుతుంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా పనిచేయదు. నెక్స్ట్ 5037. సో ఇది ఒకసారి చెక్ చేద్దాం.
5037 కనుక తీసుకున్నట్లయితే 73తో డివైడ్ చేస్తున్నా. ఇక్కడ 3 టేబుల్లో 7 ఎక్కడ వస్తుంది, 9 దగ్గర వస్తుంది. 7 మ్యాక్సిమం ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ తీసుకోండి. 69 టైమ్స్ పోతుంది. సో 69 యొక్క డిజిటల్ రూట్ ఎంత, 6. 73 యొక్క డిజిటల్ రూట్ ఎంత, 1. 6 into 1 ఎంత, 6. సో 537 డిజిటల్ రూట్ 6 అయ్యి ఉండాలి. 5 + 3 8, 8 + 7 15, 15 అంటే 6 మ్యాచ్ అయ్యింది. మరి 5099 మ్యాచ్ అవుతుందా అంటే ఇక్కడ నుండి ఇది మనకి లీస్ట్ నెంబర్ కదా, ఇక్కడ ఆన్సర్ దొరికింది కాబట్టి మీరు ఇంకా 5099ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆన్సర్ మీరు ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మనం డివిజన్ షార్ట్ కట్స్, డిజిటల్ రూట్ కాన్సెప్ట్, ఓబిఎస్ టెక్నిక్స్ అప్లై చేసి కూడా ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయొచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా డివైడ్ చేసి కూడా చేయొచ్చు. ఎ బస్ లీవ్స్ at 12:25 PM and reaches destination at 10:45 AM. The duration of the journey is 12:25 PM కంటే మధ్యాహ్నం అని అర్థం కదా. ఎప్పుడు రీచ్ అయింది, 10:45 AM అంటే నెక్స్ట్ డే అని అర్థం. నెక్స్ట్ డే అంటే 24 అవర్స్ దాటేసింది. 24 అవర్స్ దాటి అంటే మిడ్ నైట్ 24 అవర్స్ అవుతుంది. అక్కడ నుండి 10 hours 45, కాబట్టి మొత్తం 34 hours 25 అవుతుంది. 24 hours దాటి 10 కదా, 34 hours అవుతుంది. 34 45 రాసుకోండి. ఇప్పుడు దీంట్లో నుండి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో 45 minutes నుండి 25 minutes పోతే 20 minutes, 34 hours నుండి 12 hours పోతే 22 hours. సో 22 hours 20 minutes అనేది ఆన్సర్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The arithmetic mean of a set of 10 numbers is 20. If each number is first multiplied by 2 and then increased by 5, then what is the mean of new numbers? So, arithmetic mean లేదా యావరేజ్ కనుక సెట్ ఆఫ్ నెంబర్స్కి ఇచ్చినప్పుడు ఈచ్ నెంబర్ని ఏం చేశారో యావరేజ్ను కూడా అదే చేయాలి. సో ఈచ్ నెంబర్ని ఏం చేశారు, 2తో మల్టిప్లై చేశారు ఫస్ట్, కాబట్టి మనం యావరేజ్ని కూడా ఏం చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. 20ని 2తో మల్టిప్లై చేస్తే రిజల్ట్ 40 వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేశారు, అండ్ దెన్ తర్వాత ఏం చేశారంటే అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 5 ఇంక్రీజ్ చేశారంట. సో అంటే 5 యాడ్ చేశారని అర్థం. సో 5 యాడ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది మనకి, 45 వస్తుంది. దిస్ విల్ బికమ్ ది న్యూ యావరేజ్ ఆఫ్ ది టర్మ్స్ లేదా మీన్ ఆఫ్ ది న్యూ టర్మ్స్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ప్రతి టర్మ్ని ఏం చేస్తున్నారో యావరేజ్ని కూడా అదే చెయ్యండి, మీకు న్యూ యావరేజ్ వస్తుంది.